గా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి మొండితనానికి, కష్టానికి, నిస్వార్థానికి, నిజాయితీకి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నడుస్తున్న జన సైనికులకి, జనసేన నాయకులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని యావత్ జన సైనికులు భావించారు. అలాగే ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారని ఎదురు చూశారు. ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని రద్దు చేయడం కొంత నిరాశపరిచిన విషయమే, ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. అయితే ఈ లోటుని గిరిపుత్రుల సమక్షంలో జరుపుకోవడం, గిరిపుత్రులతో మాటామంతి జరపాలి, కష్టాలు తెలుసుకోవడం, తను సాధించిన విజయాన్ని గిరిపుత్రులతోటి తద్వారా రాష్ట్ర ప్రజలకు పంచుకోవడం అభినందన విషయం అండి. అయితే అందరూ అంటుంటారు, ఏమంటుంటారంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లో సీఎం అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లేకపోయినా కానీ పార్టీ పెట్టి 2011లో పార్టీ పెట్టి 2014 కల్లా 60 సీట్లు అయినా తెచ్చుకోగలిగారు, 2019 నిలబడి సీఎం అవ్వగలిగాడు, లోకేష్ గారు షాడో సీఎం గా రన్ అవుతున్నారు, రేపొద్దున సీఎం అవుతాడని అనుకుంటున్నారు, ఈ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇంచుమించు 13 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా పార్టీ ఎక్కడుందో కూడా తెలియదు అని అపోహలతో కానీ ఆరోపణలు కానీ చేస్తుంటారు. అందరి మనసులో కూడా ఉన్న ఈ విషయం ఉన్నదన్నది వాస్తవం, అది ఇది అక్షర సత్యం. అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి నెక్కటానికి, రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడానికి, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 4 రూపాయలు సంపాదించుకుని ఆ డబ్బులతో పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గటానికి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడపడానికి చాలా వ్యత్యాసం ఉందండి. రెడ్డి సామాజిక వర్గం అనేది 1956 నుంచి అధికారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆ సామాజిక వర్గం అడుగుజాడల్లో ఎదిగిన రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడం కోసం 1976లో రాజకీయాల్లోకి వస్తే 2004లో సీఎం అవ్వగలిగాడు. అది కూడా ఒక జాతీయ పార్టీ నీడలో పొత్తులు పెట్టుకుని, టీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకుని. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు సీఎం ఎలాగ అవ్వగలిగారంటే 1951-53 మధ్యలో ఎన్జీ రంగా గారిని కమ్మ సామాజిక వర్గం పిసిసి అధ్యక్షుడిగా ప్రపోజ్ చేసినప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదా రెడ్డి సామాజిక వర్గ నేతలు తిరస్కరించి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఎత్తినప్పుడు కమ్మ సామాజిక వర్గం అప్పుడు తీర్మానం చేసింది, ఎట్టి పరిస్థితుల్లో మనం సీఎం అవ్వాలి కమ్మ సామాజిక వర్గం నుంచి అని. వాళ్ళు తీర్మానం చేసుకుని అన్ని విధాలుగా బలపడి, సామాజికంగా ఆర్థికంగా బలపడి, రాజకీయంగా చైతన్యం అయితే 1983 నాటికి సీఎం అవ్వగలిగారంటే 30 సంవత్సరాలు పెట్టింది కమ్మ సామాజిక వర్గం. రాజశేఖర రెడ్డి గారు సుమారు 36 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు 1976లో రాజకీయాల్లోకి వస్తే 95లో సీఎం కాగలిగారు. అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టే నాటి పరిస్థితి ఏంటంటే తన అన్న చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం ఓటమి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం, తర్వాత తన సామాజిక వర్గాన్ని అతను ఓన్ చేసుకోపోయినప్పటికీ తనకు కాపు సామాజిక వర్గం చేసిన కుల ఉద్యమంలో కాలిన రైళ్లు, కూలినది కొట్టలేని కంచాలు, కుల ఉద్యమాలు తెచ్చిన ఏకాకి జీవితాలు, ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళని 3 పుదుబండలు ఏలాడుతుండగా పవన్ కళ్యాణ్ గారు చాలా మొండిగా పార్టీ పెట్టాడు సార్. నాకు తెలిసినంత వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ కానీ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ తప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బతికి పట్టగట్టిన పార్టీలు ఏమీ లేవండి. సర్దార్ గౌతులచ్చన్న గారు కానీ ఎంతో మంది పెట్టారు, మహామహులు పెట్టారు, ఆర్ కృష్ణయ్య గారు కానీ, కేశవ శంకర్రావు గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, మందకృష్ణ మాదిగ గారు కానీ ఎంతో మంది పెట్టారు. ఏ పార్టీ కూడా సంవత్సరం దాటి ఉండలేదు. ఈవెన్ చిరంజీవి గారి పార్టీ కూడా 2 సంవత్సరాలు దాటి ఉండలేదు. కానీ ఈ రోజున 12 సంవత్సరాలు దాటి 13 సంవత్సరాలకు అడుగు పెడుతుందంటే దానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహాలే కారణం అండి. తన చేతిలో ఒక మీడియా లేకపోయినా, తమ సామాజిక వర్గంలో ఉన్న ఓ డబ్బున్న వాళ్ళు లేకపోయినా, ఉన్నా కానీ తన వెనకాల లేకపోయినా కానీ, ఎవరు లేకపోయినా ఒక పార్టీ నడుపుకుంటూ వచ్చి ఈ రోజున పార్టీని ఒక ఎలక్షన్ కమిషన్ గుర్తింపు తీసుకొచ్చి ఒక 100% స్ట్రైక్ రేట్ ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఒక ఎందుకు పనికిరాని శాఖలోనే ప్రజల ముద్రను గ్రామీణము లేదా పంచాయతీరాజ్ శాఖలను తీసుకుని ప్రజల్లో తన మార్పు పరిపాలన తీసుకొచ్చి ఓహో పంచాయతీరాజ్ అంటే ఇది, గ్రామీణ నీటిపారుదల లేదంటే అనే విధంగా పరిపాలన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన వ్యవహారాన్ని చూసి శత్రుపక్షం వైసీపీ కాకుండా మిత్రపక్షం టీడీపీ, లోకేష్ బాబు గారు లాంటి వ్యక్తులు, లోకేష్ బాబు గారు నేను అంటలేదు, వ్యక్తులు కూడా అసూయపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ వ్యూహాలు పెంచుకుంటూ వచ్చి తన రాజకీయంలో నిలబడ్డారండి. రాష్ట్ర రాజకీయాలను కాకుండా మీరన్నది అది తెలంగాణలోను, ఇటు దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే
సామాజిక పరివర్తన కోసం వచ్చిన వాడు, ధర్మ పరిరక్షకుడు, ఒక నరేంద్ర మోడీ గారు, ఒక యోగి ఆదిత్యనాథ్ గారు, ఒక అమిత్ షా గారు, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒకలాంటి స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదగలిగారంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ అని చెప్పుకోవాలండి. రైట్ అక్షర్ సత్యం గారు, నేను మళ్ళీ నెగిటివ్ కూడా చెప్పాలి. ఒక్క నిమిషం ఒక నెగిటివ్ పాయింట్ కూడా చెప్పాలి. అయితే ఇంత ఎదిగినప్పటికీ ఇవాళ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకుంటున్నప్పటికీ, 2 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ మెచ్చుకుంటున్నప్పటికీ, తన పార్టీ యొక్క ఇమేజ్ ప్రజల్లో ఎలిగినప్పటికీ, అన్ని కులాల నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎదక్కపోవడం దురదృష్టం. అది ఎదక్కపోవడానికి కారణాలు ఏంటో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని దాని కారణాలు తెలుసుకుని పార్టీని పటిష్టం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇన్ని కారణాలు మీరు చెప్పారు కదా, ఆ కారణాలు మీరు కూడా చెప్తే మీ నోటితో బాగుంటుంది. ఆ కారణాలు చెప్పండి మరి. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ టీడీపీ అధికారులు ఉన్నప్పుడు, సార్ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా జన సైనికులు, జనసేన నాయకులు పోరాడారే సార్. గెలిచిన తర్వాత ఏదో చేస్తారన్నారు. ఇప్పుడు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు చైర్మన్ ఇవ్వలేదు అని కాదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసులోకి వెళ్తే మమ్మల్ని రానివ్వడం లేదు, తన చుట్టూ ఉన్న కోటరీ మమ్మల్ని పలకరించడం లేదు. ప్రెసిడెంట్ టీం నమ్ముకున్నారు, ప్రెసిడెంట్ టీం సరైన ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం లేదు, సరైన సెలెక్ట్ చేయటం లేదు. తద్వారా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరం అయిపోతున్నారనే అసమ్మతి, అసంతృప్తి అలా జనసేన పార్టీ కేడర్లో పెరిగిపోయింది. ఓన్లీ జనసేనలోనే ఉందంటారా? అన్ని పార్టీల్లో ఉంది కదండి. ఇప్పుడు గతంలో ఉన్న టీడీపీ అంటే ఎప్పుడో పాత కాలం నుంచి ఉంది కాబట్టి లేకపోయి ఉండొచ్చు, కానీ నిన్న మొన్న పుట్టిన వైసీపీ జనసేన కంటే జస్ట్ అది కూడా ఒక 3 ఏళ్ల ముందు పుట్టి ఉంటుంది. వైసీపీలో కూడా కోటరీ ఉందని చెప్పి అనేక ఊహాగానాలు వచ్చింది. దీన్ని మీరు ఎందుకు ఎక్కువగా భూతత్వంలో చూస్తున్నారా మీరు? జనసేన పార్టీ వేరండి, వైసీపీ పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. జన సైనికులు వేరు, వైసీపీ పార్టీ కార్యకర్తలు వేరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేరండి. ఇప్పుడు జనసేన వైసీపీకి తెలుగుదేశానికి పార్టీ కార్యకర్తలు ఉంటారు, కానీ జనసేన పార్టీకి భక్తులు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారి కోసం నిత్యం బెంగ పెట్టుకుని పరితపించిపోయి పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, సీఎం అవ్వడం కోసం పార్టీ ఎదగాలి, ఆ ఎదిగే స్థాయికి పార్టీ ఇంకా ఎదుగుతూ వెళ్ళాలి. దానికి తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ఆలోచిస్తారు, కానీ కోటరీ ఏం చేస్తున్నారో దానికి అనవసరం. మా పార్టీ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న ఏం చర్యలు తీసుకుంటున్నారో, రోజుకి ఎంతమందిని తీసుకొస్తున్నారు, నెలకి ఎంతమంది అమిత ప్రేమ ఎక్కువైపోయినా కూడా జనసేనానికి ఇబ్బందులు తప్ప